సరే మాకింకా అత్యంత ఇష్టమైనది, అవసరమైంది లక్ష్మీ కుబేరే వ్రతం. ఈ ప్రతి ఒక్కరికి అందరికీ లక్ష్మీదేవి కావాలి. అందరికీ లక్ష్మీదేవి వద్దన్నది కుబేరుడి ఎవరు? కటాక్షం గావాలి. అవును. సో, ఈ వ్రతం చేస్తే ఏంటి ఫలితం? దారిద్ర బాధలు అనుభవించే వాళ్ళకి మన పురాణాల్లో ఏదైనా ఒక వ్రతం చెప్పమని అడిగినప్పుడు హ్మ్. ఈ వ్రతాన్ని చెప్పారనమాట మహర్షి. ఓకే. మన సప్తఋషులు ఉండేవారు కదండి, అవును. అందులో మహర్షి చెప్పిన వ్రతమే ఇది. ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం అనమాట. లక్ష్మిని కుబేరుణ్ణి ఇద్దరిని ఆరాధించి నవగ్రహాల్ని కూడా ఆరాధిస్తూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతమే లక్ష్మీ కుబేర వ్రతం. ఓకే. చాలా మేము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామన్న వాళ్ళు చాలామంది ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేసి హ్మ్. ఒక 9 సార్లు చేసి 11 సార్లు చేసి చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు వాహ్! ఈ వ్రతాన్ని ఆచరించి. ఆ! ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది, తిరుగుండదన్నమాట వాళ్ళకి. హ్మ్. అంతటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది.